వరద బాధితులకు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సహాయం చేయాలని ఎమ్మెల్యే అమిలినేని పిలుపునివ్వడంతో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వరద బాధితులకు విరాళాలు నగదు చెక్కుల రూపంలో 10,09,684 రూపాయలు వచ్చాయి. ఇవే కాకుండా నిత్యావసరాల రూపంలో అధిక మొత్తంలో విరాళాలు అందాయి. ఇంత పెద్ద విరాళాలు చిన్న స్థాయి నుండి పెద్దవారి వరకు ఎవరికి తోచినంత వారు సహాయం చేయడం చాలా గర్వించదగ్గ విషయమని శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే. ఒక్క నిమిషం ఒక్కసారి ఒక్కరొక్కరు ఇక్కడి నుంచి చాలా వరకు మనం కూరగాయలు ఉన్నాయి, రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, మరి చెవులకాయ, చిక్కుడుకాయ, అలాగే టమాటో, మరి నూనె, చింతపండు, కందిబ్యాళ్ళు, చక్కెర, బియ్యము, బ్యాళ్ళు, ఇట్లా రకరకాల అన్నీ కూడా అన్ని రకాలు ఇక్కడే ప్యాక్ చేసి కొంతవరకు కూరగాయలు అక్కడే ప్యాక్ చేసుకుంటాం. అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు బయలుదేరేదానికి ఆలస్యమైంది. ఎందుకంటే మీరే చూస్తున్నారు, లారీలు కొద్ది ఇక్కడ నిలబెట్టారంటే ఇదంతా ప్రేమతో ఇచ్చిండేదే తప్ప దీన్ని ఏ రకంగా కూడా వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్క వస్తువును కూడా ప్రతి ప్రజలకి లాస్ట్ ఇంటి వరకు చేరేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నా. ఇది ఇంకా లెక్క చేయలేదు, అవన్నీ లెక్క చేసి మీకు కూడా తెలియజేస్తాను. రేపు ఉదయం అన్నీ తెలియజేస్తా. ఎందుకంటే అన్ని